Watch full episodes on Jio Hotstar. అరే మోటో నువ్వు ఎక్కడున్నావు? నేను గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఫోటోలు దిగుతున్నాను పతులు. ఈ రోజు ఈ బ్యాంక్ ని కొల్లగొట్టి మనమంతా ధనవంతులం అయిపోదాం రా బండోడా. చూడండి, నేను 3 లెక్క పెట్టగానే మీరు లోపలికి వెళ్ళి దాడి చేయండి, సరేనా? 1 2 కాపాడండి. మీరు బానే ఉన్నారుగా? ముందు నాకు విషయం చెప్పు, నన్ను కొట్టింది ఎవడ్రా? బాస్ బాస్ అటు చూడండి. బాయ్ పిల్లలు. అరే మళ్ళీ వచ్చేసాడు వాడు. నా పనిని ప్రశాంతంగా చేసుకోనివ్వకుండా ఎప్పుడు మధ్యలో దూరుతూనే ఉంటాడ్రా. కానీ ఈసారి నేను వాడి కోసం మొత్తం అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను, తెలుసా నీకు? ఈ బ్యాగ్ ని నేను ముఖ్యంగా మోటో లాంటి వాళ్ళ కోసమే తయారు చేశాను, తెలుసా? ఇప్పుడు చూడు, భలేగా ఉంటుంది. ఎంత బాగుందో. అరే వెళ్ళు వెళ్ళు. అరే ఎవరది? నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు. నిన్నే చూస్తున్నాను. నీకు బాగా నిద్ర వస్తుంది, పడుకో. అరే బలవంత పెడుతున్నావా? నిద్ర రాకపోతే ఎలా నిద్రపోతాను చెప్పు. అరే బ్యాట్ నాతో మాట్లాడుతోంది, కానీ ఎలా? హుష్ హుష్ వెళ్ళిపో. నిద్రపో, నిద్రపో. హుష్ హుష్ కొట్టానంటే నిన్ను. నాకు నిద్ర వస్తోంది. ఇప్పుడు నేనేం చెప్తే దాన్ని నువ్వు మారు మాట్లాడకుండా చేస్తావు. చేస్తాను చేస్తాను. కానీ ముందు నేను నీకు ఇచ్చే కాస్ట్యూమ్ ని వేసుకోవాలి. పక్కనే ఉన్న బ్యాంక్ ని కొల్లగొట్టు. అలాగే మాస్టర్. అరే ఏంటది? అరే అదేదో పెద్ద బ్యాట్ లా ఉంది. చూడండి చూడండి, నగరంలోకి బ్యాడ్ బాయ్ వచ్చాడు. తను పట్టపగలే బ్యాంక్ లో దోపిడీ చేసి మరీ వెళ్తున్నాడు. కాసేపటి క్రితమే 3 బ్యాంకుల్ని కొల్లగొట్టాడు. ఇతనెవరు? బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్ అయితే దొంగలులా బిహేవ్ చేస్తాడైతే. అయ్యమ్మా, అచ్చు అలాగే ఉన్నాడు. ఆలోచించండి, ఒకవేళ మాస్క్ లేకపోతే ఎలా ఉంటాడు? ఎలా 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 ఎలా? అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అది మన మోటు. తన మోటు ఎలా ఉంటాడు? అతన్ని మాస్క్ లేకుండా ఒకసారి విజువలైజ్ చేసి చూడండి. విజువలైజ్ చెయ్యండి. తన ముఖం అలాగే అతని పొట్ట. పత్తులు, నువ్వు చెప్పింది కరెక్టే. అతను అచ్చం మన మోటోలాగే ఉన్నాడా? రండి రండి, త్వరగా రండి. you
బ్యాడ్ బాయ్ వచ్చేసారా? ఇవ్వండి, మీ చేతిలో ఉన్నవి నాకు ఇవ్వండి. ఓకే సార్, ఇవ్వు ఇవ్వు. తీసుకోండి సార్. సరే, ప్రాబ్లం లేదులే. చుట్టుపక్కల ఉన్న బ్యాంకులు ఎన్ని ఉంటాయి అన్నిటిని కొల్లగొట్టి డబ్బులు తీసుకొని రా. వెళ్ళు. అలాగే మాస్టర్. Hey, Moto! Stop! Stop in the name of law! Hey! నీ చింగ మీద ఒట్టు! కొబ్బరి బొండలు ఆగండి! హిట్ ద బ్యాట్ బై మోటో! ఓకే సింగం సార్. మన వెనక చాలా కోకోనట్స్ వస్తున్నాయి. అటాక్ చేయి. మోటుకు ఏమైందో ఏమీ అర్థం కావటం లేదు. నాకు ఇంకోటి కూడా అర్థం కావడం లేదు. తనని పట్టుకోవాలంటే ఎలా పట్టుకోవాలి? అద్భుతం, నేను ఒక్క రోజులో ధనవంతుడిని అయిపోయాను. హే బ్యాడ్ బాయ్, వెళ్ళి ఇంకా డబ్బులు తీసుకొని రా. అలాగే మాస్టర్, చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే వెళ్తాను. వచ్చేసాడు. చూసావా నేను ఎలా అక్కడ కొడుతున్నానా? నా ఉద్దేశంలో తనని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అవును, నేను తన వీపు మీద చూశాను. నాకెందుకో మనం చాలా పెద్ద తప్పు చేశామనిపిస్తోంది. మనం మోటుని కాదు పట్టుకోవాల్సింది, ముందా బ్యాట్ ని పట్టుకోవాలి. దాన్ని మోటు వెనకాల అతికించారు, అది గాల్లో ఎగురుతుంది. నాకేమనిపిస్తుందంటే దాని కారణంగానే మోటు బ్యాట్ బాయ్ గా మారిపోయాడు అని. పదండి వెళదాం. సరే రండయ్యా. అదిగో మోటు అక్కడ ఉన్నాడు. పదండి అక్కడ నిలబడి చూద్దాం తను ఎక్కడికి వెళుతున్నాడో. ఇదిగోండి మాస్టర్. అరే, మా బ్యాడ్ బాయ్ ని పట్టేసుకుంటే మా బ్యాడ్ బాయ్ తర్వాత ఏం చేస్తాడు? వీల్లేదు. అరే అదిగో చూడండి, ఇతను ఆ బ్యాట్ బాయ్. అందరూ తోని పట్టుకోండి, వదలకండి, పట్టుకోండి. అరే ఇదేదో రోబోటిక్ బ్యాట్ లాగా ఉంది. దీని ప్రోగ్రామ్ ని ఇప్పుడే చేంజ్ చేస్తా. ఓకే అయిపోయిందయ్యా. అరే ఏం జరుగుతుంది? నువ్వు నార్మల్గా మారిపో. నువ్వు మామూలుగా మారిపో. నేను నార్మల్ అయిపోయాను. నేను ఇప్పుడు నార్మల్ అయిపోయాను. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరు. అరే పతులు, మనం ఈ మేడ పైన ఏం చేస్తున్నావు? నేను గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర తిరుగుతూ ఉన్నాను. అప్పుడు ఏమైందో తెలుసా? హఠాత్తుగా నా దగ్గరికి ఒక బ్యాట్ వచ్చింది. అదేమందంటే నిద్రపో నిద్రపో అంది. తర్వాత ఏమైందో నాకు తెలీదు. అరే నేనేంటి ఇలాంటి డ్రెస్ వేసుకున్నాను? అదిగో అక్కడ ఉంది బ్యాట్. అరే అవును పతులు, అదే అదే ఆ బ్యాట్ ఇదే. నేను దాన్ని వదిలిపెట్టను. మోటు ఆగు, అది రోబోట్ బ్యాట్. మోటు, అసలు నీకు ఏం జరిగిందో నేను వివరంగా చెప్తాను. ఏంటి అలాగా? నేను తనని వదిలిపెట్టను. ఎక్కడున్నాడు ఆ కోపిడి? అరే మోటు, కనీసం ఫ్లయింగ్ హెల్మెట్ అన్న పెట్టుకో. కోపిడి
నన్ను హిప్నటైజ్ చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు చూడు బ్యాడ్ బాయ్, దొంగల బ్యాడ్ బాయ్ ఎలా అవుతాడో. ఏయ్! ఓయ్! ఏయ్! ఓయ్! ఇంకా ఎంత కొడతావు? నా ఎముకలు గడ్డలు నుంచి నుంచి అయిపోయాయి. ఆ డబ్బంతా మా బ్యాంకుదే కదా. అవును. ఈ డబ్బంతా టైక్ వండే సార్ మీ అందరికీ అప్పగిస్తారు. మేవి దొంగని వదిలిపెట్టాం, కొడతాం, కొట్టండి. థ్యాంక్ యూ మోటు పత్రు, థ్యాంక్ యూ వెరీ మచ్. పబ్లిక్ వాడిని వదిలిన తర్వాత నేను పట్టుకెళ్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.